నిజానికి నేను అప్పటికి 9th 10th అండి క్లాస్. నేనేం చేసేవాడిని అంటే ప్రతిరోజు పేపర్లో ఒక్కొక్క నియోజకవర్గం గురించి వ్యాసాలు వచ్చాయి. అప్పట్లో మనకి యూట్యూబ్లు ఇవేమీ లేవు కదా. అవి నేను చాలా క్షుణ్ణంగా రోజు చూస్తూ నా అంతటి నేనే లెక్కలేసుకునేవాడిని. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇలా రాస్తున్నారు, ఇక్కడ వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు అని. నేను 294లో నేను ఒక 250 వరకు రామారావు గారికి వస్తాయని నేను అనుకున్నాను. కాకపోతే నన్ను నేను సంశయించుకున్నా, అదేంటి ఇన్ని వస్తాయా అని చెప్పి. తీరా చూస్తే అంతకంటే ఎక్కువే, అంటే వామపక్షాలతో కలిపి అంటే ఎక్కువే వచ్చాయి. సో అది నిజమైన ప్రభంజనం మీరు అన్నట్టు. మళ్ళీ అలాంటి ప్రభంజనం మొన్న కనిపించింది తెలుగుదేశానికి ఆ తర్వాత. అవునండి సార్ 94 ఎన్నికల్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీరు ఆ తర్వాత 99లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ విశ్లేషణలు నిజమయ్యాయి? అప్పుడు కూడా విశ్లేషణ చేశారా? అంటే అంత క్షుణ్ణంగా చేయలేదు, ఎందుకంటే నేను అప్పటికి మెడిసిన్ అప్పుడే ఎంటర్ అయ్యాను. లైఫ్ బాగా బిజీ అయిపోయింది అందులో. అయితే మొత్తానికి పరిశీలన అయితే చేశాను. నేను అనుకుంది ఏంటంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చారు. 95 అనుకుంటా. 4 ఏళ్ళు అప్పటికి పరిపాలించారు. సో మనం 94 ఎన్నిక యొక్క ఫలితం తీసుకుంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ, అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అవినీతి కానీ లేకపోతే వెల్ఫేర్ ని చేయకపోవడం కానీ అని ఆయన ఏవైతే ప్రస్తావించారో, ఈయన ఎక్కువగా ఇంకా వెల్ఫేర్ చేస్తాను అనే నినాదాలతో వచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేశారో వీటిలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసారు. సంపూర్ణ మద్యపాన నిషేధం పోయింది, ఎత్తేయడమే కాకుండా బాగా మద్యం పారింది ఆ 4 ఏళ్ళు. అది అఫ్ కోర్స్ ఏ మీడియా అయితే సంపూర్ణ మద్యపాన నిషేధంకి మేము సపోర్ట్ అని చెప్పారో వాళ్ళు దీన్ని అసలు లేవనెత్తలేదు, దీనికి పూర్తిగా సపోర్ట్ చేశారు. చేసిన సందర్భంలో నేను ఒక పరిశీలకుడుగా నేనేమనుకున్నానంటే ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే అప్పుడు లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారి మరణం తదనంతరం డిసడ్వాంటేజెస్ ని ఎదుర్కొంటూ కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిచారు. పాతపట్నం నుంచి, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గెలిస్తే పైగా ఆవిడ సభలకు కూడా జనాలు బాగానే వచ్చేవాళ్ళు అప్పుడు. సరే ఈ 99 టైంకి మళ్ళీ ఆవిడది కొంత తగ్గిపోయింది. కాంగ్రెస్ అప్పుడు ఆ 4 ఏళ్ళు పి జనార్దన్ రెడ్డి గారు శాసనసభలో ఫ్లోర్ లీడర్. ఆయన బాగా గట్టిగా బాణీ వినిపించేవాళ్ళు. మన హైదరాబాద్ లోనే బోల్డ్ అని స్కాములు గురించి మాట్లాడేవాళ్ళు, ఐమాక్స్ స్కామ్ అని ఇవన్నీ. సో ఇవన్నీ కలగలిసి మన రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని నేను అనుకున్నాను. కానీ ఆయన రాజకీయ చతురత వల్ల బీజేపీతో ఉండడం వల్ల నేను అనుకుంటా ఆ టైంలోనే ఈ కార్గిల్ యుద్ధానంతర పరిస్థితులు ఇవన్నీ బాగా అన్ని కలగలిసి మళ్ళీ ఆయనే అధికారంలోకి వచ్చారు 99. కాంగ్రెస్ అప్పటికి నా అవగాహన ఏంటంటే ఇంకా పూర్తిగా ప్రజా వ్యతిరేకతని సమ్మిళితం చేసుకోలేకపోయింది. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకోవడంలో విఫలమైంది. పి జనార్దన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత వైరుధ్యం అప్పటికి నడుస్తున్నట్టుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా పూర్తిగా రాష్ట్ర నాయకుడి అవతారం ఇంకా ఆయన అప్పటికి ఎత్తలేదు. సో ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీను టీడీపీ గెలుచుకొని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుతో ఆయన వచ్చినా అప్పుడు మాత్రం ప్రజా తీర్పుతో ఒక పూర్తి మ్యాండేట్ తో ఆయన వచ్చినట్టు దాన్ని మనం అనుకోక తప్పదు.